తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు రైతులకి ఇన్పుట్ సబ్సిడీ వచ్చాయి, ట్రాక్టర్లు అందజేశాం, స్ప్రేయర్ అందజేశాం, కావాల్సినంత డ్రిప్ కూడా సబ్సిడీ ద్వారా అందజేసింది తెలుగుదేశం ప్రభుత్వం. పండించిన పంటకి ఆనాడు గిట్టుబాటు ధర ప్రకటించి రైతుల్ని ఆదుకుంది తెలుగుదేశం ప్రభుత్వం. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఇన్పుట్ సబ్సిడీ కొట్టేశారు, ట్రాక్టర్లు ఇచ్చే పరిస్థితి లేదు. మేము పోరాడితే మొన్న వందల సంఖ్యలో ట్రాక్టర్ ఇచ్చారు. ఇంకో పక్కన డ్రిప్ ఇరిగేషన్ కూడా సబ్సిడీ ఎత్తేసింది ప్రభుత్వం. ఎన్నికల ముందల ప్రతి ఏడా 3,500 కోట్ల రూపాయలతో రైతులకి గిట్టుబాటు ధర అందజేస్తానని చెప్పిన జగన్ ఈ రోజు మాట తప్పాడు, మడిమ తిప్పాడు. ఇంతేకాకుండా రైతు భరోసా 12,000 రూపాయలు ఇస్తారని హామీ ఇచ్చి ఇప్పుడు ఏకంగా 7,500 రూపాయలే ప్రతి ఏడా ఇస్తున్నారు. దయచేసి వాళ్ళు తీసుకొచ్చే కాగితాల పైన సంతకాలు పెట్టద్దండి. వాళ్ళు మీటర్లు బిగిస్తే పగలగొట్టండి. రైతాంగానికి అండగా నిలబడుతుంది ఈ పసుపు జెండా.